ఆదోని మండల పరిధిలోని ఎస్వి గ్రామ అంగన్వాడీ కేంద్రంలోని విద్యను అభ్యసిస్తున్న బాలుడు హుసేన్ ప్రమాదవశాత్తు విద్యుత్ అపాయానికి గురయ్యి కర్నూలు జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడిని కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారథి వారు మాట్లాడుతూ బాలునికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపినట్లుగా చెప్పారు. మనకందరికీ తెలిసిందే, నిన్న ఆదోని ఎస్వి దగ్గర ఈ బాలుడు ఆడుకుంటూ కరెంటు తీగలు పట్టుకోవడం లేదా ట్రాన్స్ఫార్మర్ టచ్ చేయడం వల్ల గాయాలతో కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చాడు. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసి ఆదోని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు. బాగా బాబుకి ఏమీ కాకూడదని ప్రార్థించినారు. నేను కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చి ఈ బాబు గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ పెద్ద డాక్టర్లు వీళ్ళందరూ డాక్టర్ల బృందం అంతా కూడా వాళ్ళు నా దగ్గర ఉండి ఈ బాబుని చూపిస్తున్నా ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, జరిగిన గాయం చాలా పెద్దదని, ఈ గాయాన్ని మాన్పించడానికి వెంటనే ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మిగిలిన మందులు పెట్టి ఉన్నాం, తొందరగా కోలుకునే అవకాశం ఉంది. ఆ అబ్బాయి కోలుకునే దాన్ని బట్టి మిగతా సర్జరీలు పూర్తి చేయడం, మిగతా స్పెషలిస్టులు వచ్చి మిగతా చికిత్స పూర్తి చేయడం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం లేదు ఆ అబ్బాయికి. మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే చేయి తీసేయాలి ఇట్లాంటి పరిస్థితులు అట్లాంటివన్నీ ఏమీ లేవని స్పెషలిస్టులు కూడా చెప్తా ఉన్నారు. ఆశాజనకంగా ఉంది పరిస్థితి. తప్పనిసరిగా ఈ బాబు కోలుకుంటాడు. నాతో పాటుగా ఆదోని ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు బాబు కోలుకోవాలని. డాక్టర్ల బృందం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు, సీనియర్ సర్జన్లు ఉన్నారు, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ పర్యవేక్షణలో 100% బాబు కోరుకుంటాడనే నమ్మకం మాకుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయికి పూర్తి స్థాయి చికిత్స చేసే బాధ్యతని మేము తీసుకుంటాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తాము, మీరు ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, బాబు 100% కోలుకుంటాడు, ధైర్యంగా ఇంటికి వస్తాడు, అందరితో కలిసి మళ్ళీ ఆడుకుంటాడనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. కొంచెం టైం పడుతుంది. ఇంత పెద్ద గాయం అయిన తర్వాత, ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత కొన్ని వారాలు నెలలు పడే అవకాశం కూడా ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా బాబు కోరుకుంటారు. ఏమా